హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేటి మ్యాచ్లో 2 మ్యాచెస్ అయితే జరిగాయి కదా నైటు. సో నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్ మధ్య మ్యాచ్లో నేపాల్ ఓటమి పాలవటం, నెదర్లాండ్స్ 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించడం జరిగింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ అయితే రద్దయింది. 90 ఫర్ నో లాస్ వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. 70 వరకు అయితే 58 వరకు వచ్చింది. అప్పుడు 7th ఓవర్ ఉన్నప్పుడు రెయిన్ ఆటంకం కలిగించడం, ఆ తర్వాత 3 ఓవర్స్ పాటు ఆడినప్పుడు మళ్ళీ 90 స్కోర్ ఉన్నప్పుడు మళ్ళీ వరుణుడు కలవరించడం జరిగింది. సో జార్జ్ మున్సీ, మైకెల్ జోన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పడం, 41-45 రన్స్తో ఇద్దరు కూడా క్రీజ్లో ఉండటం, మ్యాచ్ నో రిజల్ట్గా మారటం. సో ఈరోజు ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది 8:30కి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనము నిన్నటి నేపాల్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. ఎందుకంటే 2 మ్యాచెస్ని ఈ వీడియోలోనే కవర్ చేశాను కాబట్టి. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు నెదర్లాండ్స్. సో మంచి స్టార్టే అసలు నేపాల్కి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. 4 వికెట్స్ పడ్డప్పుడు రోహిత్ పోరల్ అండ్ అనిల్ ఇద్దరు కలిసి కొంతవరకు అయితే వికెట్ల పతనం అయితే ఆపడం అయితే జరిగింది. కానీ ఎప్పుడైతే అనిల్ అవుట్ అయ్యాడో 11 రన్స్కి, మళ్ళీ రోహిత్ పోరల్ అవుట్ అయిన తర్వాత రోహిత్ పోరల్ మాత్రం 35 రన్స్ అయితే చేశాడు. సో ఆయననే నేపాల్ నుంచి టాప్ స్కోరర్, కెప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కుశాల్ మల్లా ఈయన 14 రన్స్ అయితే చేశాడు. ఎవరు కూడా ఆకట్టుకోలేదు తర్వాతకి. సో నెదర్లాండ్స్ బౌలర్స్ మాత్రం కట్టుబిట్టంగా బౌలింగ్ చేసి నేపాల్ బ్యాటర్స్ని ముప్పు తిప్పలైతే పెట్టడం అయితే జరిగింది. వ్యాన్ వీక్, ప్రిల్లింగ్ తలా 3 వికెట్లు తీసుకోగా డీలీడ్కి, వ్యాన్ వీకరెండ్కి తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఇక లక్ష్య ఛేదను ఆరంభించిన నెదర్లాండ్స్కి మాత్రం ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. వాళ్ళ ఓపెనర్ 1 రన్ చేసి అవుట్ అయిన తర్వాత స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా నిరాశపరచడం 5 రన్స్కి. కానీ కొంతవరకు అయితే డీలీడ్తో పాటు విక్రమ్జిత్ సింగ్ కొంత స్కోర్ అయితే చేశారు. కానీ డీలీడ్ అయితే కుదురుకోలేకపోయాడు. 11 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత 58-4 వికెట్స్గా ఉన్నప్పుడు మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. స్కాడౌట్ అండ్ విక్రమ్జిత్ ఇద్దరు కలిసి 41 రన్స్ నెలకొల్పడం అయితే జరిగింది. ఆ తర్వాత విక్రమ్జిత్ సింగ్ 22 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సిబ్రాన్ 14 రన్స్ చేయగా మార్కోడౌట్ కూడా అవుట్ అవడం అయితే జరిగింది 54 రన్స్కి. తర్వాత 17 రన్స్ వేసి ముగించడం అయితే జరిగింది. సో సోంపాల్కి, దీపేందర్ సింగ్కి
అందరికీ తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది మేపాల్ నుంచి. 4 వికెట్స్ కోల్పోయి 18.4 ఓవర్స్లోనే ఈ మ్యాచ్ అయితే ముగించేశారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ఉంది కదా, ఈ మ్యాచ్ని ఎవరు విజయమరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మొత్తంగా ఈ సిరీస్లో ఈ వరల్డ్ కప్లో కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఆ 2 రికార్డులు ఏంటంటే 3 సిక్సర్లు బాధితే ఆయన ఆల్ ఫార్మాట్లో 600 సిక్సర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాడు. అదేవిధంగా 26 రన్స్ వేస్తే 5000 T20 రన్స్ కూడా పూర్తి చేసుకుంటాడు. సో ఆల్ ది బెస్ట్. ఈ ట్వీట్స్ అన్నీ అందుకోవాలని అయితే ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉందంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.